లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకి సాక్స్గామ్ వ్యాలీ అనేసి ఒక ప్రాంతం ఉంది. 1963లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కింద దాన్ని మనం కన్సిడర్ చేయడం మొదలుపెట్టాం. ఆ తర్వాత కాలంలో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ భూభాగాన్ని చైనా వాళ్ళకి సీడెడ్ భూమిగా ఇచ్చేశారు. ఇండియా అట్లాగే చైనా మధ్య యుద్ధం 1962లో జరిగింది. సో భారత్ అప్పుడు మన మీద అంటే చైనా మీద మళ్ళీ యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీల్లో భాగంగా ఒక ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని అక్కడ నుంచి ఇండియా మళ్ళీ రివర్స్ అవుతుందా ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు సాక్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. అయితే 2 వారాల క్రితం ఏం జరిగిందంటే ఈ సాక్స్గమ్ వ్యాలీ దగ్గర చైనా వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఒక పెద్ద రోడ్ వేయడం మొదలుపెట్టాడు. దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేసిందంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది చైనాకి. ఏమని అంటే సాక్స్గమ్ వ్యాలీ అనేది భారత్ యొక్క భూభాగం కిందకి లెక్కకు వస్తుంది, మీరు ఇక్కడ ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు అనేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా కనుక మీరు కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. మరి చైనా వాడికి ఇదంతా తెలియదా, ఎందుకు ఇంత పొగరుగా ప్రవర్తిస్తున్నాడు, రోడ్డు ఎందుకు వేస్తున్నాడు అంటే ఎంత విచిత్రం అంటే ఆల్రెడీ ఇప్పటికే చైనా పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ కారిడార్ కుప్పకూలిపోయింది, ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. మరోపక్క పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజలు కాశ్మీర్లో వద్దు, మాకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వద్దు, మేము ఆ కాశ్మీర్ వెళ్ళిపోతాం, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ వెళ్ళిపోతాం, అక్కడే మేము బతుకుతాం అనేటువంటి వెర్షన్ని వాళ్ళు పక్క వినిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా కావాలని చైనా వాళ్ళు ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండడం అనేది జరిగింది రీసెంట్గా. కావాలని చైనా వాడు పాకిస్తాన్ ప్రజల్ని ప్రభుత్వాన్ని మభ్యపెట్టడానికి ఈ రకమైనటువంటి ప్రాజెక్టుని ఈ సాక్స్గమ్ వ్యాలీ ప్రాంతంలో తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప ప్రాజెక్టు, మేము ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తాం పాకిస్తాన్కి అనేటువంటి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏం చేస్తారంటే చూసారా పిఓకేలో కూడా మేము పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాం అనేసి పెద్ద పెద్ద మీడియా హౌసుల్లో పబ్లిసిటీ చేసుకుని ఆర్టికల్స్ వేయించుకోవడానికి ఇవన్నీ అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్మీని ఎదిరించి కూడా పిఓకేలో ఇట్లా చేయగలుగుతున్నాం అంటే మా దమ్మేంటో అర్థం చేసుకోండి అనే ఒక ఫోకస్ని, ఆ రకమైన బిల్డప్ని ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ. ఓ పక్కేమో పాకిస్తాన్ వాడు కూడా ఇట్లాగే మీడియాలో హైలైట్ చేసుకోవడం కోసం ఇవన్నీ చూపించుకుంటున్నాడు ఆ దేశం మీడియాలో. దాంతో ఇదంతా గమనించినటువంటి భారతదేశం చాలా సింపుల్గా తేల్చేసింది, మీకు ఇప్పటికీ ఎన్నో పద్ధతుల్లో చెప్పాల్సిన పద్ధతుల్లో చెప్పేసి ఉన్నాము, అయినా కానీ మీరు క్రాస్ చేస్తున్నారు మనం అనుకున్నటువంటి ఒప్పందాలన్నీ. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఇక మీరు కుక్కతోక వంకర అన్నట్టు ప్రవర్తిస్తున్నారు, కాబట్టి ఇక మేము ఏం చేయాలో అదే చేస్తాము అని భారత ఆర్మీ రంగంలోకి దిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది కదా, ఆ యాక్చువల్ కంట్రోల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో దాదాపు 500 యుద్ధ ట్యాంకర్లు తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేసి పడేసింది భారత ఆర్మీ. 500 యుద్ధ ట్యాంకర్లు అంటే పెద్ద విషయం అంటే కాకపోవచ్చు, కానీ మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం ఈ 500 ట్యాంకర్లు అనేది అసలు లెక్క. బ్యాటిల్ ట్యాంక్స్ అంటాము, ఇట్లాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ని ఏరికోరు మరీ పట్టుకొచ్చారు. వీటిని డైరెక్ట్గా దౌలత్ బేగి ఓల్డీ రోడ్ అనేసి అంటారు. అంటే 14,500 అడుగుల ఎత్తుకి మన ట్యాంకులను తీసుకెళ్లారనమాట. అంత ఎత్తులో 500 యుద్ధ ట్యాంకులను డిప్లాయ్ చేయడం అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళకి వెనులో వణుకు పుట్టించేటువంటి మ్యాటరే. న్యోమా అనేసి ఇంకో ప్లేస్ ఉంది ఇదే వ్యాలీలో, అక్కడ కూడా దాదాపు 11,000కు సంబంధించినటువంటి హైట్ ఉండే ప్రాంతంలో డిప్లాయ్ చేశారు యుద్ధ ట్యాంకుల్ని. సేమ్ ఏదైతే యుద్ధ ట్యాంకులు వచ్చాయో అక్కడ మనకు ఉండేటువంటి ఆర్మీ ద్వారా 70,000 అసాల్ట్ రైఫిల్స్ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అన్నీ కూడా మన భారత ఆర్మీ చేతిలో పెట్టారు. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, అంత పెద్ద ఆల్టిట్యూడ్లో 14,000 ఎత్తు ఒక చోట, ఇంకో చోట నయోమి దగ్గర 13,000 అడుగుల ఎత్తులో ఇన్ని యుద్ధ ట్యాంకర్లు ఇన్నేసి 70,000 రైఫిల్స్, అసాల్ట్ రైఫిల్స్ అంటే చిన్న విషయం కాదండి. అంటే ఒక లెవెల్ ఆఫ్ వ్యవహారాన్ని మనం మెయింటైన్ చేస్తూ అక్కడ డిప్లాయ్ చేసేసరికి అవతల ఉండేటువంటి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరికైనా ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కింద కనిపిస్తుంది.